ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం ప్రతి ఒక్కరికి సవాలుగా మారింది. అయినప్పటికీ వైద్యులు రోజుకు కనీసం 1 గంట వ్యాయామం తప్పనిసరని సూచిస్తున్నారు. ఈ సలహా కేవలం ఆధునిక శాస్త్రవేత్తలది మాత్రమే కాదు, వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు కూడా దేశీయ వ్యాయామ పద్ధతుల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు. అయితే పాశ్చాత్య జిమ్ములు, హైడ్రాలిక్ మిషన్లు, ట్రెడ్మిల్లు, షోల్డర్, సిక్స్ ప్యాక్ వంటి నిర్దిష్ట శరీర భాగాలపై దృష్టి సారించే ఆధునిక వ్యాయామాలు మన సాంప్రదాయ పద్ధతులను కనుమరుగు చేస్తున్నాయి. ఈ విదేశీ జిమ్లు శరీర ఆకృతిని మెరుగుపరచవచ్చు, కానీ ఆయుష్ను పెంచుకోలేరని ఏలూరు నగరానికి చెందిన కోరాడ నాగన్న వ్యాయామశాల నిర్వాహకులు అంటున్నారు. హరిప్రసాద్, ఏం సార్ అసలు ఈ వ్యాయామానికి ప్రత్యేకత ఏంటి సార్? ప్రత్యేకత అండి, ఈ మామూలుగా ఫారెన్ ఎక్సర్సైజ్ అదేం ఉండదండి. మన ఒంటితో పాటు మనం చేసుకునే ఎక్సర్సైజ్ అండి, ఇండియన్ ఎక్సర్సైజ్. దండి, బస్కి, పార, కరసాధన, యోగాసనాలు ఇవన్నీ కూడా మాకు ప్రత్యేకించి ఉన్నాయండి ఇక్కడ అన్నీ కూడా. ఫారెన్ ఎక్సర్సైజ్ కూడా చేసుకునే వాళ్ళు చేసుకుంటారండి. మెయిన్ ఏంటంటే ఇదండి ఇండియన్ ఎక్సర్సైజ్ అండి. ఇండియన్ ఎక్సర్సైజ్ అండి. తెల్లవారుజామున 4 గంటలు ఇస్తామండి, 5 గంటలు వచ్చేస్తామండి జిమ్లోకి. 7:30, 8 వరకు చేసుకుని వెళ్ళిపోతామండి. మామూలుగా మనం ఇంట్లోనే ఇదేని కూడా తినొచ్చు, చేయొచ్చండి. చికెన్లు తినాలి, అవి తినాలి, ఈ తినాలి అనేది ఇదేం ఉండదండి. ఏమీ లేకపోయినా సరే గెంజి చేసుకుని తిన్నా సరే శుభ్రంగా ఇదైపోద్దండి. అలా ఇదే చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేచురల్గా ఉంటుందండి ఏదైనా సరే. బాదం పాలని, బేదానాలని, ఇంకా రకరకాలుగా పెద్దలు ఉన్నారు కదండి గురువుగారు, వాళ్ళకి ఇంకా బాగా తెలుసండి. ఏలూరు నగరంలోని చేపలతూము సెంటర్ మీసాల అప్పన్న స్వామి ఆలయం వద్ద గత 155 సంవత్సరాలుగా కోరాడ నాగన్న వ్యాయామశాల కొనసాగుతోంది. విజయనగరం నుంచి వచ్చిన కోరాడ నాగన్న భారతీయ సాంప్రదాయ వ్యాయామాలు అయిన కిస్తీ, దండి, బస్కి, పద, కరిల, కరసాధన, యోగాతో సహా అనేక దేశీయ పద్ధతులను నేర్పించడంలో ప్రసిద్ధి చెందారు. 1921లో నాగన్న మరణించినప్పటికీ ఆయన సమాధిని వ్యాయామశాల ప్రాంగణంలో ఉంచి ఆయన స్మృతిని గౌరవిస్తున్నారు. ఈ శాలలో శిక్షణ పొందిన వారిలో ఎందరో ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. సార్ మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? ఇది ఎప్పటి నుంచి మీరు ట్రైనప్ చేస్తున్నారు అందరికీ? నేను 18 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను. ట్రైనప్ చేస్తున్నారా? చేస్తున్నా పిల్లలకి. సో ఏంటి సార్ ఇక్కడ ప్రత్యేకత ఏంటి సార్? మా ప్రత్యేకత అంటే కర్రతిప్పడం, కర్ణాటక, కత్తి, పటాకత్తి. ఓకే. మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎంతమంది ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంది సార్? ఆదరణ ఎలా ఉంది? అప్పుడు మీద ఇప్పుడే బాగున్నారు, బాగానే చేస్తున్నారు. పిల్లలు వస్తున్నారు, చిన్నపిల్లలు చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు నేను రాగానే ఒక చూసాను, ఎవరు సార్ ఆయన? అది ఇది కోరాడ నాగన్న గురువు గారి పేరే కోరాడ నాగన్న గారు అండి. కోరాడ నాగన్న గారు అని అంటే మా నాన్నగారు వయసులో ఉండేటప్పుడు ఆయన ఒక మధ్య వయసు. ఆయన మీ అందరికీ అంటే ఫస్ట్ స్టార్టింగ్ నేర్పేవారండి? స్టార్టింగ్ అంటే కుస్తీలోని మంచి బాగా నేర్పేవాడు అంట కోరాడ నాగన్న గారు అంటే. కోరాడ నాగన్న వ్యాయామశాల ప్రత్యేకత దాని సాంప్రదాయ పద్ధతుల్లోనే ఉంది. ఇక్కడ కేవలం శరీర ఆకృతి కోసం కాక మనసు, శరీరం, ఆత్మస్థైర్యం కోసం శిక్షణ ఇస్తారు. కిస్తీ, దండి వంటి వ్యాయామాలు శారీరక బలాన్ని పెంచడంతో పాటు మానసిక స్థిరత్వాన్ని, ఏకాగ్రతను అందిస్తాయి. యోగాసనాలు శ్వాస నియంత్రణ, ఒత్తిడి తగ్గింపు, శరీర సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ పద్ధతులు ఆధునిక జిమ్లలో లభించే యంత్రాల కంటే సహజమైనవి. శరీరంపై ఒత్తిడి లేకుండా దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని అందిస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. నేను 74లో లొంగోటి కట్ట, 76 కాంచి 90 వరకు కుస్తీలు టోర్నమెంట్లు, పంజం కుస్తీలు దెబ్బలాడుతూనే ఉన్నా. నాగన్న గారి దయ వల్ల ఏ కుస్తీ కూడా మట్టి కుస్తీలో ఓడిపోవటం తెలియదు. ఎందుకంటే ఎప్పుడు కూడా నా దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మామూలుగా నేర్పిస్తూ ఉంటాం. మా గురుగారు బదిరెడ్డి అప్పారావు గారు, పామర్తి ఏడుకొండల గారు, వీళ్ళందరి దగ్గర నేర్చుకున్నటువంటి వ్యక్తిని నేను. అలాగే పామర్తి ఏడుకొండల గారి దగ్గర కరసం కూడా నేర్చుకున్నాం. కుస్తీ, కరసం నాకు వచ్చింది. ఇవాళ కూడా మొత్తం అందరికి కూడా నేను ఎప్పుడైతే ఇక్కడికి వస్తే మొత్తం అందరికీ చెప్తాను, నేను చేసేది వాళ్ళు ఫిజియోథెరపీ. నాగన్న గారి దయ వల్ల ఇవాళ ఈ నాగన్న గారి తాలూకాలో మసాజ్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. కానీ ఏంటంటే ఇవాళ ఆ మసాజులు, పంచకర్మ మసాజులు నేర్చుకున్నది నేనే. కానీ వాళ్ళందరికీ పెద్ద పెద్ద డాక్టర్లకి, మినిస్టర్లకు కూడా చేశాను మసాజులు. ఏంటంటే అది నాగన్న గారి దయ అనుకుంటాను. నేను ఈరోజు కూడా నాగన్న గారి పేరే చెప్తా. ఈ వ్యాయామశాలలో శిక్షణ పొందేవారు కేవలం శారీరక దృఢత్వం మాత్రమే కాక క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సాంస్కృతిక వారసత్వం పట్ల గౌరవాన్ని కూడా నేర్చుకుంటారు. దాతల సహాయంతో నిర్వహించబడే ఈ శాల ఆధునిక విలువలో కనుమరుగవుతున్న దేశీయ వ్యాయామాలను కాపాడుతూ భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన జీవనశైలిని అందించాలనే సంకల్పంతో పనిచేస్తోంది.
కోరాడ నాగన్న వ్యాయామశాల ఏలూరు నగరంలో ఒక చారిత్రక గుర్తుగా నిలిచి సాంప్రదాయ వ్యాయామ కళలను జీవించేలా చేస్తోంది. మనం ఇది ఓపెన్ ఏరియా మీరు అందరూ చూసారు కదా, ఈ ఓపెన్ ఏరియాలో చేయడం వల్ల ఏమవుతుంది అంటే గాలి వెలుతురు పుష్కలంగా తగులుతుంది. అట్ ది సేమ్ టైం ఏమవుతుంది అంటే ఎర్లీ మార్నింగ్ మన సూర్యుడి నుంచి వచ్చేటటువంటి డి విటమిన్ అనేది బాడీకి తగులుతుంది. సో ఇక్కడ ఇలా ఏం చేస్తారంటే ఉదయాన్నే శరీరానికి మొత్తం అంతా కూడా ఆయిల్ పెట్టి చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి డిటాఫికేషన్ అంతా అంటే సమ్ బ్యాక్టీరియా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అలా వస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ప్రాపర్గా లోపల ఉన్నటువంటి సిస్టమ్స్ అనేది వర్కింగ్ కండిషన్ వస్తూ ఉంటాయి. బేసిక్గా ఏమవుతుంది అంటే వీళ్ళు చేసే వ్యాయామానికి డైజెస్ట్ ట్రాక్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది మీరు అన్నట్టుగా ఇప్పుడు 90 డేస్లో ఈ జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది. ఈ జంక్ ఫుడ్ ఏమవుతుంది అంటే ఈ తినడం వల్ల మెయిన్లీ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. తల్లిదండ్రులు చూస్తే సన్నగా ఉంటారు, పిల్లలు చూస్తేనే బాగా అంటే లావుగా తత్వం పొంది ఉండిపోతారు. సో అదేమవుతుంది అంటే వాళ్ళని ఇక్కడ మనం ఇటువంటి వ్యాయామానికి అందజేయగలిగితే ఏమవుతుంది అంటే వాళ్ళు అస్సలు ఎక్సలెంట్ అనమాట. వాళ్ళు చూసుకునే పని లేదు. అంతే వాళ్ళ వయసు ఒక 50 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక 35 ఏజ్ 40 ఏజ్ ఏజ్ లాగానే కనపడతారు. ఎందుకంటే లోపల సిస్టమ్స్ అనేది అంత ఈజీగా బాగా పనిచేస్తున్నాయి కదా. ఇక్కడ సిస్టమ్ వర్కింగ్ కండిషన్ ఎప్పుడైతే హై అయిపోతుందో అంటే బండి ఎకనామిక్ ఎప్పుడైతే మనం 100 కిలోమీటర్స్ 120 కిలోమీటర్స్ తోలుతో బోర్కి వచ్చేస్తుంది బండి. సో ఇక్కడ ఏమవుతుంది 90 డేస్లో మనం బయటకు వెళ్ళి మన పనులు అంటే రోజువారీ చేసేటటువంటి దైనందిన జీవితాలు ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే పూర్ణాయుష్ దీర్ఘాయుష్ ఏదైతే ఉందో మీరు అన్నట్టు 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు దాన్ని అంతటి తగ్గించుకుంటూ వెనక్కి వచ్చేసాం. ఇక్కడ వ్యాయామం చేసినటువంటి వాళ్ళు చూడండి మరి హరి అని 47 ఇయర్స్ లేరు. గురువుగారు దాదాపు 50+, ఆయన 50 years అలా ఉండరు. మా పెద్దనాన్నగారు ఆయన కూడా 62 years ఆయన కూడా లేరు, ఏజ్ కూడా లేరు, ఆ చిన్న వయసులోనే కనబడుతుంది. అంటే బికాస్ ఆఫ్ ఈ దేశీయ వ్యాయామం మనం ఎప్పుడైతే పట్టుకుంటామో మనసు పట్టుకోవడమేనండి, రావడమే, లోపలికి ఎంటర్ అవడమే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమిటంటే ఒక ఫ్యామిలీ లైక్ ఏ బిగ్ ఫ్యామిలీ అనమాట. ఈ ఫ్యామిలీలాగా అందరూ కలుపుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏది కావాలో అదంతా కూడా గురువుగారు ఏదైతే నేను ఆశిసి వస్తానో దానికి మించి అందిస్తారు.